సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అన్న. ఏం చేస్తున్నారు స్పెషల్? చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తానన్నా. చికెన్ బిర్యానీ ఇప్పుడు ఏంది అక్కడ వండుతాం? సేర్వా చేస్తానన్నా. మటన్ సేర్వా కాదన్నా, తాజ్ మహల్ చాలా మంది వస్తుంటారు, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నారు. ఎవరు ఇది ఇంతకి? ఇది మాస్టర్ మాస్టర్ మీరేనా? మాస్టర్ చాలా అద్భుతంగా చేస్తారు. ఈ బిర్యానీ వాడడానికి, ఈ సార్వా ఇంత టేస్ట్ రావడానికి ఏమన్నా కారణాలు? ఏం వాడతారు మీరు ఇంగ్రీడియంట్స్? మా ఇంట్లో మసాలా అంతా అంగనే తీసుకొని వచ్చి మేము స్పెషల్ గా ఇంట్లో మనం ఎట్లా చేస్తామో ఆ ప్రకారంగా చేస్తాం. మనం రెడీమేడ్ ఐటల్ చేయము. చిట్టుముత్యాల భీము మటన్ బిర్యానీకి సేర్వాకి వచ్చి మటన్ సేర్వా చేస్తాము. మేము మసాలా పొడి అంతా అంగిలి తెచ్చుకుని వచ్చి మేము ఇంట్లో అంతా వేయించుకొని మిక్సీకి వేసుకొని మేము ఇంట్లో ఎట్లా చేస్తామో ఆ ప్రకారం చేస్తాం సార్. అంటే రెడీమేడ్ లేకుండా? రెడీమేడ్ ఏమి సార్ మేము రెడీమేడ్ ఏం చేయము. ఇక్కడ అన్ని తయారు చేసుకొని బిర్యానీ యూజ్ చేస్తారు. అవును సార్. ఇంకా ఏమేమి ఐటమ్స్ వండుతారన్న మీరు? మేము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కైమా, పాయ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్, తందూరి, గ్రిల్ చికెన్ అన్ని చేస్తాం సార్. ఎట్లా వండుతారు మాకు ఒకసారి చూపిస్తారా? చూపిస్తాం సార్. ఓకే. రాజోడుకి ఇంతమంది కస్టమర్లు రావడానికి కారణం ఏంటి? అంటే ఏంటి స్పెషల్స్ వండుతారు? మేము వచ్చి పాయ, సేమియా, రోటీ, కైమా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. మా దగ్గర 260 రకాలు ఉన్నాయి ఐటమ్ ఉన్నాయి. మా దగ్గర నుంచి ఎక్కువ 264 ఉన్నాయా? 264 రకాలు ఉన్నాయి. దాంట్లో పొద్దున్నే ఉదయం వచ్చి నీకు సేమియా, పాయ ఫేమస్ మా కాడ. పొద్దున్నే నీ దగ్గర దొరుకుతా సార్. మళ్ళీ రోటీ, ఖైమా. 9 నుంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. 11 నుంచి తందూరి ఐటమ్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అంట, తందూరి, గ్రిల్, షవర్మా అన్నీ దొరుకుతాయి సార్ మా దగ్గర. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఒకసారి తినేదానికి అంత దూరం నుంచి వస్తారు సార్. ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది మధ్యాహ్నం పూట. బాగుంటుంది మా దగ్గర ఐటల్ బాగుంటుంది. మేము సరుకులు రెడీమేడ్ ఐటల్ ఏమేమి లేదు సార్ అంతా. మేము ఓన్గా అంగిలో సరుకులు తీసుకొని వచ్చి ఇక్కడ నీట్ గా కడిగేసి చేసి నీట్ గా మిక్సీకి వేసుకొని గ్రైండ్కి వేసుకొని చేస్తాం సార్ ఇక్కడ అట్లన్నీ. మామూలుగా చూసుకున్నట్లయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీనో దోశ ఉంటారు. మీ దగ్గర డైరెక్ట్ గా బిర్యానీ ఉంటుందా? బిర్యానీ ఉంటుంది సార్. సేమియా పాయ పొద్దున్నే సేమియా పాయ ఫేమస్ సార్ మా కాడ. సేమియా పాయ, రోటీ, ఖైమా ఫేమస్ సార్ మా కాడ. పాయ ఫస్ట్ మార్నింగ్ పెట్టేస్తాం. ఎలా అంటున్నారు ప్రజలు కస్టమర్లు? తిన్నాం సార్. మా దగ్గర బాగుంది కాబట్టి సార్ అందుకని ఇంకా కర్ణాటక నుంచి, ఇక్కడ తమిళనాడు పాటు నుంచి చుట్టుపక్కల పళ్ళు అన్ని వస్తారు పెట్టినదంటారు సార్. బాగుంది కాబట్టి కదా సార్ ఇక్కడ. ఇక్కడ మేము రెడీమేడ్ ఐటాలు వేస్తే బాగుండదు. అందులో తీసుకొని వచ్చి నీట్ గా అక్కడంతా కడిగి తుడిచి నీట్ గా బాగా చేస్తాం సార్. మన ఇంట్లో అట్లా చేస్తాం, అట్లా చేస్తాం ఇక్కడ. ఇంత టేస్ట్ రావడానికి ఏమేమి యూజ్ చేస్తారన్నా మళ్ళీ మీ ఆహారాల్లో? ఆహారాలు ఏం చేస్తాం మనం ఇంట్లో మనం ఎట్లా చేస్తాం అంతే సార్ చేసుకుంటేది. మనం రెడీమేడ్ ఐటమ్ ఏం చెప్తాను కదా. ప్యాకెట్ ఫోటో ఏం విషయం సార్. అంగిలి తీసుకొని వచ్చి మన ఇంట్లో అట్లా చేస్తాము, ఆ ప్రకారం చేస్తాం సార్. చూసుకున్నట్టయితే పాయ చాలా స్పెషల్ అంటున్నారు. పాయ స్పెషల్ గురించి మాకు చెప్తారా? అది అంత టేస్ట్ గా ఉంటుంది సార్. పాయ అది తినేదానికి బాగుంటది కాబట్టి మనకు అంత పక్కల అందరికి తింటారు సార్. చెప్పండి, ఇంత రుచిగా రావడానికి కారణం ఏమంటే మేము ప్యాకెట్ మసాలా ఏం వాడాం సార్. మేము ఇక్కడ మేము రెడీ చేస్తామంటే చూడండి ఇక్కడ. ఇది తెల్లగడ్డ పేస్ట్. ఇది తెల్లగడ్డ పేస్ట్. మళ్ళీ ఇది వచ్చి అల్లం పేస్ట్. ఇది వచ్చి కొత్తిమీర. ఇది వచ్చి కారము, జీలకర్ర. నార్మల్ కాదు సార్. మిరకాయలు తెచ్చి ఫైన్ వాడిస్తాం సార్. అది సొంతం. ఇది వచ్చి ధనియాల పొడి. మేము కూడా ధనియాలు తెచ్చి ఇక్కడ రెడీ చేసుకుంటాము. ప్యాకెట్ ఏది వాడము. అది జీలకర్ర, అది చెక్క, లవంగాలు సార్. ఇది అది వచ్చి పసుపు పొడి. టేస్ట్ సాల్ట్ అంటే మేము వాడము సార్. వాడం సార్. అది రాళ్ళుప్పు వాడతాం సార్. ఇంకా ముఖ్యంగా ఏమంటే టేస్ట్ రావడానికి ఏమంటే చిట్టుముత్యాల భీము వేస్తాం కంటే మేము ఎక్కువ. ఇక్కడ మదనపల్లి ఊరు చిట్టుముత్యాల భీము దాంట్లో కూడా ఏమంటే కట్ల మీద చేస్తాం సార్. మేము ఇక్కడ గ్యాస్ మీద చేస్తాం సార్. గ్యాస్ యూజ్ చేస్తాం సార్. మనము పరోటా మాస్టర్ దగ్గరికి వచ్చాము. దీన్ని ఎలా తయారు చేస్తారో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు అనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. మీరేం చేస్తుంటారు ఇక్కడ? పరోటా ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 15 నుంచి. ఏం యూజ్ చేస్తారు? మైదా పిండి యూజ్ చేస్తారా, గోధుమ పిండితోనా? మైదా పిండి యూజ్ చేయము, గోధుమ పిండి. ఇక్కడ ఆడిచి మేము పరోటా బాగా రావాలంటే మైదా పిండి యూజ్ చేస్తారు. గోధుమ పిండి మాత్రం అంటే అంగళాము మేము కుట్టించుకొని ఇక్కడ అంటే మీరు ప్యాకెట్ తీసుకోకుండా మేమే ఆడించుకొని. అందుకే పరోటా ఇక్కడ ఫేమస్ ఎక్కువ. అవునా? దీంట్లో ఈ పరోటా ఇంత టేస్ట్ రావడానికి దీంట్లో ఇంకోటి గోధుమ పిండి ఐటమ్స్ ఏమి ఇస్తారు అంటున్నా? చికెన్ ఐటమ్, చైనీస్ ఐటమ్ అంత మొత్తం ఎవరైనా కానీ పరోటా తీసుకుంటే చికెన్ ఐటమ్ ఏదైనా తీసుకుంటారు. వస్తారు ఇక్కడికి.
బాగా తింటారు అందరూ. మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. చాలా ఊర్ల నుంచి వస్తున్నారు, చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి తింటున్నారు అంటున్నారు. చాలా ఫేమస్ అయిపోయింది. సాదట్లు అంటే మదనపల్లి అంటే ఫేమస్. కర్ణాటక కనుక తమిళనాడు కనుక వస్తారు. కర్ణాటక కనుక ఎక్కువ వచ్చేది ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు. శ్రీనివాసరావు, కోలారు, బెంగళూరు నుంచి కూడా వస్తారు ఇక్కడ. అంత ఫేమస్ అయిపోయింది. రోజుకి ఎన్ని తయారు చేస్తారు మీరు? 60-70 కేజీ పోతుంది. 60-70 కేజీలు ఫాస్ట్. మధ్యాహ్నం అయితే ఇవి 100 కేజీ పోతుంది ఒక టైం. ఈ పొరోటా గ్యాస్ స్టవ్ లేకపోతే కట్టుతానే బాగుంటుంది. గ్యాస్ లో బాగుండదు, కట్లే మంచిది, ఆరోగ్యానికి మంచిది. దీంట్లోకి ఏం బాగుంటుంది పొరోటాలకి? పొరోటా అయితే ఎక్కువ మంది పాయ తింటారు. పొద్దునే పూట వచ్చేసి పాయ కైమా ఎక్కువ మంచి ఫేమస్ కదా. మంచి ఫేమస్. వచ్చి ఫ్యామిలీతో మొత్తం తింటారు ఇక్కడ. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీనే ఎక్కువ వచ్చేది. ఫ్యామిలీని ఎక్కువ రెస్టారెంట్ ఫ్యామిలీ. సండే కూడా అసలు వదలట్రండి. ఫుల్ కష్టం సార్ అన్న, సమాలించే కదా కష్టం. ఇక్కడ పరోటాతో పాటు ఏమేమి ఉంటాయి? చైనీస్ ఐటమ్ ఉంటుంది, తందూరి ఐటమ్ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి ఏదైనా ఫ్రై ఐటమ్, డ్రై ఐటమ్, ఆల్ ఫుడ్స్ ఉంటాయి, వెజ్ నాన్ వెజ్. మాకు ఒకసారి చూపిస్తారా ఎట్లా పొరోటా తయారు చేసేది? ఇప్పుడైతే మనం తాజ్ హోటల్ గారు హోమ్ తో ఉన్నాము. ఈ హోటల్ వచ్చి సిన్స్ 1980 వరకు ఉన్నాం, 80 నుంచి ఉందన్నమాట. అన్నగారితోనే మాట్లాడుతున్నాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? ఎలా ఉన్నారు? బిజినెస్ బాగుంది, స్టాండర్డ్ గా ఉంది సార్. దాదాపు 44 సంవత్సరాల నుంచి మా అన్నగారు నడుతాను, తర్వాత నేను చూస్తాను దాదాపు 20 సంవత్సరాల నుంచి మా అన్నగారు చూస్తాను. నేను హోటల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి కూడా మార్నింగ్ 7 నుంచి నైట్ 12 వరకు మొత్తం ఐటమ్స్. మార్నింగ్ సేమియా, పాయ, రోటీ, ఖైమా ఇవి ఐటమ్స్ అన్ని వస్తాయి. తెల్లవారి పూట అయితే పాయ, సేమియా, ఖైమా చాలా ఫాస్ట్ పోతాయి సార్. చపాతి 8:30కి బిర్యానీ రెడీ అయిపోతుంది. 8:30కి రెడీ. మటన్ బిర్యానీకి వస్తారు, రెగ్యులర్ గా వస్తారు. కర్ణాటక నుంచి, కోలారు, చింతామణి, ఈ చుట్టుపక్కల వైల్పాడ, పీలేరు, పలంనేరు నుంచి కూడా వస్తారు. ఈ తమిళనాడు నుంచి కూడా కొంతమంది ఏమన్నా పని మీద వస్తే తప్పకుండా తాజ్ హోటల్లో టచ్ చేసిపోతారు. చాలా మంది ఇష్టపడతారు సేమియా పాయ. ఈ తమిళ్ స్టైల్, ఇది తమిళ్ సేమియా పాయ, తమిళ్ కల్చర్. ఇది కర్రీ కూడా చాలా బాగుంటది. మంచి ఎక్విప్మెంట్స్, మెటీరియల్ అంటే మేము సొంతంగా తెచ్చి మనం క్రియేట్ చేస్తాం సార్, ఇచ్చేస్తాం. మనం రెడీమేడ్ ఏది వాడం, మేమే ఆ మెటీరియల్ అన్ని తీసుకొచ్చి మేమే ప్రిపేర్ చేసి మంచి మాస్టర్ తో క్లీన్ గా శుభ్రంగా చేసి పెడతాం సార్. పాయ ఇక్కడే మేమే పొట్టేళ్ళు అన్ని తెస్తాం సార్. మేమే ఇచ్చేస్తాము, కట్ చేపించి మేమే పెట్టేసి తీసుకుంటాం. పాయ చాలా పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ కొన్ని ఎనర్జీ అనేది తీసుకుంటారు సార్, ఎక్కువ బాగా తీసుకుంటారు. అవును సార్, వస్తాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30కి సేమియా, పాయ, రోటీ, ఖైమా, చికెన్ కర్రీస్ అన్ని ఉంటాయి. 12 to 15 వెరైటీస్ పెడతాము. తర్వాత 8:30కి బిర్యానీ వచ్చాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పుష్కా, బిర్యానీ రైస్, దాల్ ఫ్రై అవన్నీ స్టార్ట్ చేస్తారు. 11 నుంచి తందూరి, ఈ వెరైటీస్ అన్ని చైనీస్ ఐటమ్, తందూరి, ఇండియన్ చైనీస్, గ్రిల్ చికెన్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. 3 o'clock నుంచి షవర్మా యాడ్ అవుతుంది. కంటిన్యూ 7 to 9, 12 వరకు కంటిన్యూ రద్దీగా ఉంటుంది. స్టాఫ్ కూడా 35 మెంబర్స్ ఉంటారు. సర్వే స్టాఫ్ 35 మెంబర్స్ ఉన్నారు. మేనేజర్లు కూడా 3 ఉన్నారు. అందరికీ మనం ఇచ్చేస్తాం. రేట్లు కూడా మీడియం గా పెట్టినాం సార్. వస్తారు సార్. 5 స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5 స్టార్ట్. ఫస్ట్ పొరోటా, సేమియా, పాయ స్టార్ట్ చేస్తాము. 1 by 1 ఐటమ్ బట్టి స్టార్ట్ చేసుకుంటాం. అంతా కట్లు పోయే వాడతాం సార్. మేము అన్ని కట్లు మాత్రం వాడతాం. చాలా బాగుంటుంది సార్. రెస్పాండ్ అవుతారు, బాగా ఇష్టంగా తింటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు. అందరూ బాగా మంచి ఫుడ్ బాగా దొరుకుతుంది అని చెప్పి ఇచ్చేస్తారు సార్. ఫ్యామిలీతో కూడా బాగా ఫ్యామిలీతో వస్తారు. ఫ్యామిలీ రూమ్స్ కూడా పైన ఉన్నాయి. ఏసీ కూడా పెట్టినాము. ఏసీ రూమ్స్. సో ఇక్కడ బిర్యానీ అయితే ఉందన్నా, బిర్యానీ ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఇంత టేస్ట్ రావడానికి? మామూలుగా రెడీమేడ్ ఏం వాడడం సార్. పెరుగు మేమే ఇచ్చేస్తాం. పాలు తెచ్చి మేమే పొదుగుతాం. మళ్ళీ ఈ వేసే మెటీరియల్ అన్ని రెడీమేడ్ ఏ మాత్రం వాడం. కట్ల మీద వాడతాము. మెటీరియల్ అన్ని మేమే తెచ్చి మేమే రెడీమేడ్ అంతా తీసుకొని
రెడీ చేసుకుంటాం. కొన్ని హోటల్స్ చూసుకున్నట్టయితే బాస్మతి రైస్ ఉంటాయి. ఆ. మీ దగ్గర ఏంటి చిన్న చిన్నగా చిట్టి ఉన్నాయి? ముత్యాలు సార్, ఇది ఫేమస్ సార్, మా హోటల్లో ఫేమస్ చిట్టి ముత్యాలు. తమిళనాడు నుంచి తెప్పిస్తాం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పిస్తాను. ఓకే. ఈ భీము చాలా మంది వాడరు, అంతా బాస్మతి వాడరు. చిట్టి ముత్యాలు చాలా బాగుంటాయి సార్, ఆరోగ్యం కూడా మంచిది, బాగా డైజెషన్ కూడా అవుతుంది, తింటే ఆరాంగా ఉంటుంది, ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కలర్లు అవి ఇవి ఎక్కువ వాడము, ప్యూర్ మంచిగా మంచి ఐటమ్స్ వాడతాము, సాటిస్ఫైగా తినిపోతాం. కానీ కొన్ని హోటల్లో చూసుకున్నట్టయితే పరోటా అనేది మైదా పిండి యూజ్ చేస్తారు అనమాట. ఎక్కువ మైదా పిండి యూజ్ చేస్తారని చెప్పి కస్టమర్ తిండ్రు. కాబట్టి ఇక్కడ కాస్త ఇష్టంగా తింటారు. ఏం కారణం ఏమన్నా? అంటే గోధుమ మేమే తెస్తాం సార్, గోధుమ మేమే ఆరబెట్టి మిషన్లో వేసి రొట్టి చేస్తాం, మెత్తగా ఉంటుంది. బ్రెడ్ మాత్రం ఇంత రొట్టి, ఒకటి తినే వాళ్ళు 2 రొట్టి తింటారు. దాంట్లో పాటు కర్రీస్ ఐటమ్స్ అది స్మూత్ గా, చాలా స్మూత్ గా అవును ఉంది సార్. చూడండి. ఎంత స్మూత్ గా ఉంది, పొరలుగా కూడా ఉంది అనమాట. ఇది కైమాలో చాలా టేస్ట్ గా ఉంది. అవును సార్, ప్యూర్ ఖైమా కూడా ప్యూర్ మంచి ఐటమ్స్ పెడతాం సార్. చాలా మంది ఇష్టంగా మంచి మంచి ఆఫీసర్లు, ఈ చుట్టూ జడ్జిలు అంట, డిఎస్పీ ఆ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ఇష్టంగా ఫుడ్ తెప్పిస్తారు. ఎవరైనా ఆఫీసర్లు కర్ణాటకలో ఉద్యోగాలు చేసి ఇక్కడ సాటర్డే సండే వీకెండ్స్ వస్తారు, వాళ్ళంతా ఇష్టంగా వస్తారు, తెప్పించుకుంటారు. ఆన్లైన్ లో స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి, వాళ్ళు ఇష్టంగా పెడతారు. అంటే దీనికి స్విగ్గీ జొమాటో ఆర్డర్ కూడా ఉన్నాయా? అవి కూడా బాగా పోతాయి, ఆర్డర్స్ 100 ఆర్డర్స్ వరకు పోతాయి డైలీ. నాకు 200 లోపల ఉన్నాయి సార్ ఐటమ్, చికెన్ మటన్ 200 ఐటమ్స్ వెరైటీస్, 200 వెరైటీస్ చేస్తారు. మనకు మాస్టర్స్ కూడా హైదరాబాదు, ఒరిస్సా, బీహార్, కలకత్తా నుంచి, తమిళనాడు నుంచి 4 స్టేట్ల నుంచి ఉన్నారు. మంచి ఎక్స్పోర్ట్స్ మాస్టర్స్ ఉన్నారు. అంటే మన లోకల్ కాకుండా బయట లోకల్ వాళ్ళంతా చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనతో పాటు కస్టమర్ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఈ యొక్క టేస్ట్ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. కారణం బిర్యానీ అంటే బాగా ఫేమస్, బాగుంటుంది. చాలా మంది బయట నుంచి వస్తారు, బెంగళూరు నుంచి బయట నుంచి తింటా ఉంటారు. మీది ఈ ఊరేనా? మాది ఊరే. మీరు ఎన్నిసార్లు తింటారు ఇక్కడ? చిన్నప్పటి నుంచి తింటాం. మీరు చిన్నప్పటి నుంచి? బిర్యానీ వీళ్ళు రైస్ వేరే రైస్ చిట్టి ముత్యాల రైస్ తో చేస్తారు. మెయిన్ అది టేస్ట్ బాగుంటుంది, బాగుంటది. దానివల్ల బాగా మంచి టేస్ట్. బయట నుంచి కూడా వస్తూ ఉంటారు సండేస్, బయట వాళ్ళు ప్రిఫరెన్స్ వచ్చి తింటాం. స్పెషల్ అంటే బిర్యానీ, ఇంకా రోటీ ఐటమ్, తందూరి క్వాలిటీ ఎట్లా ఇస్తారన్న? క్వాలిటీ సూపర్ ఇస్తారు, మంచి క్వాలిటీ ఇస్తారా? బాగుంటది. క్వాలిటీ అనేది అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. టేస్ట్ గానీ క్వాలిటీ గానీ క్వాలిటీ బాగుంటది. ఆ నీట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు కదా? బాగా మెయింటైన్ చేస్తారు. మామూలుగా బయట హోటల్స్ లో గ్లాస్ ఇవన్నీ వాటర్ బాగా టేస్ట్ బాగుంటుంది. ఏమేమి ఐటమ్ ఉన్నాయి? ఇది వచ్చి మటన్ కోలాపూరి, మటన్ కబాబు, మటన్ కోలాపూరి, కోలాపూరి, మటన్ కోలాపూరి, మళ్ళీ చికెన్ హైదరాబాద్, చికెన్ హైదరాబాద్, చికెన్ బిర్యానీ, చిట్టి ముత్యాల రైస్ తో చేస్తారు. ఇది రుమాలి రోటీ మన దగ్గర స్పెషల్. చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చిట్టి ముత్యాలు సెపరేట్ ఉంటుంది కదా? మటన్ సెపరేట్, చికెన్ సెపరేట్, మటన్ సెపరేట్. మళ్ళీ రైస్ మాత్రం స్పెషల్ రైస్ చిట్టి ముత్యాలు మటన్లో ఏడా దొరుకుతుంది. తాజ్ హోటల్లోనే మనకి స్పెసిఫిక్ గా దొరుకుతుంది. చిట్టి ముత్యాల రైస్ అంటే మీకు ఎక్కడ దొరుకుతుంది? అదే నేను ఎక్కడ చూడలే. అంటే ఇది రుమాలి రోటీ, ఇది కూడా మీకు మదన్పల్లిలో ఏడా దొరుకుతుంది. మేము ఓన్లీ షవర్మా చేస్తాం. దాని 4 తర్వాత షవర్మా చికెన్ రోల్ ఉంటుంది, దానికోసమే చేస్తాం. అది వేరే ఇక్కడ లోకల్ గా కూడా అమ్మం, ఓన్లీ షవర్మా కోసం చేస్తాం. ఇది చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఓకే. స్పెషల్ గా దీనికోసం మనం గ్రేవీ చేసి పరోటాకి సంబంధించింది అది. అంటే పరోటాలకి కూడా కాంబినేషన్ బాగుంటది. కుష్కా విత్ చికెన్ ఫ్రై కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే. పరోటా విత్ చికెన్ ఫ్రై కూడా, పరోటా ప్లస్ కర్రీ కూడా బాగుంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ కుష్కా కూడా మన దగ్గర దొరుకుతుంది. మటన్ కుష్కా అంటే కుష్కా రైస్ మటన్ లో కాంబినేషన్ తందూరి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పరోటా కర్రీస్. ఈ కర్రీస్ ఉన్నాయి కదా, ఈ కర్రీస్ లో పరోటా, రుమాలి రోటీ. రెగ్యులర్ గా మీరు ఇక్కడ వస్తుంటారా? ఎలా ఉంటుందన్నా ఫుడ్? ఫుడ్ అంతా బాగుంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? దగ్గరగా 40 ఏళ్ళ నుంచి వస్తున్నాం. 40 ఏళ్ళ నుంచి వస్తా అంటే ఇది దాదాపుగా స్టార్ట్ చేయని కాడి నుంచి వస్తున్నారు మీరు. అప్పటి నుంచి ఫుడ్ ఇలానే ఉంటుందా? క్వాలిటీ అంతా ఇట్లా ఉంటుంది. ఈ ఊరేనా మీదే? ఈ ఊరేనా? మీరు అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీతో వస్తారా? మీరు మామూలు సింగిల్ గా వచ్చి తింటారు? ఫ్యామిలీతో వస్తా ఉంటాము, సింగిల్ గా ఎక్కువ మీరు ఏమేమి ఇక్కడ ఈ హోటల్ ఎక్కువ ఏది లైక్ చేస్తారు మీరు? మేము చికెన్ బిర్యానీ, తందూరి, వీల్స్. అంటే 10కి ఎన్ని సార్ రేటింగ్ మన హోటల్ కి? 10కి 10. 10కి 10. ఏం తీసుకున్నారు ఆర్డర్? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీనా?
మామూలుగా బాగా ఆర్డర్లు ఎట్లా వస్తాయి బ్రో? చాలా వస్తాయి, డైలీ 100 పైన ఆర్డర్స్ వస్తాయి. 100 వస్తాయా? ఓన్లీ స్విగ్గీ మాత్రమే? స్విగ్గీ 100, జొమాటో 100 వస్తాయి. ఆర్డర్స్ చెప్పాలంటే బిర్యానీ ఎక్కువ పడుతుంది. బిర్యానీ ఎక్కువ పడుతుంది, ఫేమస్ అయితే అంతా. చాలా బాగుంటుంది. అంటే కస్టమర్లు ఏం చెప్తుంటారు మీకు? బాగా ఏమన్నా కస్టమర్లు ఏమన్నా అడుగుతారా? చెప్పాలంటే బాగుంటుంది టేస్ట్. కస్టమర్లు ఎప్పుడైనా మీరు తీసుకెళ్ళిన ఎప్పుడైనా కంప్లైంట్ ఏమైనా చేశారా? ఇంతవరకు కంప్లైంట్ అంటే ఇంకా ఇది తందూరి షవర్మా అంతా చాలా బాగుంటాయి. అవునులేండి. నమస్తే అండి. ఎట్లున్నాయినా ఇక్కడ ఈ హోటల్లో ఫుడ్? ప్రతి ఐటమ్ బాగుందండి. ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాలు ఇక్కడ తింటున్నాం మేము. పార్సల్ కూడా తీసుకోపోతున్నాము. ప్రతి వెరైటీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అన్ని రకాలు కానీ, మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ, ప్రతి ఒక్కటి చాలా టేస్టీగా ఉంది. ఎక్కడ ఎక్కడ మేము ఇన్ని మదనపల్లి ఇన్ని హోటల్స్ పడినా కూడా తాజ్ హోటల్ యొక్క టేస్ట్ ఎక్కడ రాదు. యా హోటల్ దీనికి బీట్ చేసే పరిస్థితి లేదు. రెగ్యులర్ గా మేము వీక్లీ వన్స్ ట్వైస్ ఇక్కడికి వస్తూనే ఉంటాం, పార్సల్ తీసుకోపోతుంటాం, తింటుంటాం. కాకపోతే ఈ టేస్ట్ ఎక్కడ వేరే హోటల్లో కూడా మేము ఎక్కడ చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది ఈ హోటల్ మాత్రము. మేము గత 25 సంవత్సరాలు కూడా మదనపల్లి పుట్టిన తర్వాత ఫస్ట్ లో పేరు ఉండింది తాజ్ హోటలే. దాని తర్వాతనే ఏ హోటల్ అయినా కానీ పడినాయి కానీ ఆ తర్వాత ఆ విధంగా వాళ్ళు ఈ డెవలప్ చేయలేదు, ఆ టేస్ట్ అనేది డెవలప్ చేయలేదు. ఇది రెగ్యులర్ ఈ టేస్ట్ ఇది ఇట్టే గత 20 సంవత్సరాలు ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదే మెయింటెనెన్స్ బాగుంది, నీట్నెస్ ఉంది, చాలా ఫుడ్ కూడా చాలా మంచి క్వాంటిటీ ఉంది, చాలా బాగుంది. నాకు తెలిసింగా సిన్స్ 1988 నేను ఇక్కడ 10th క్లాసు ఇక్కడ ఇదే వచ్చినప్పుడు అదే అప్పటి నుంచి నా స్టడీస్ టైంలో కూడా అప్పటి నుంచి చూస్తున్నా. నేను బిర్యానీ తినాలంటే తాజ్ హోటల్కి వచ్చి తినాలా. ఈ మధ్యలో రీసెంట్ గా ఈ హోటల్స్ పడినాయి. అవి రకాల టేస్ట్లు ఒక్కో విధంగా ఉంది. కాకపోతే దీని టేస్ట్ వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనమే గొప్పగా చెప్పేది కాదు, వాస్తవం చెప్తున్నా నేను. ఫుడ్ అయితే మాత్రం అద్భుతం అండి. నీట్ మెయింటెనెన్స్ చాలా బాగుంటది. ఎక్కడ అయితే కానీ డర్టీ అనేది వాడరు. రైస్ కూడా చాలా నీట్ గా ఉంటది. వీళ్ళ సప్లై కూడా ఇక్కడ మనం కూర్చొని తినేటప్పుడు కూడా చాలా సప్లై కూడా చాలా బాగుంటది. ప్రతి ఒక్కటి ఉంటది. బ్రాండెడ్ గా ఈ హోటల్ ఇన్ని రోజులు రన్ అవడం కారణము దీని బ్రాండే. దీని బ్రాండ్ నేమ్ పైన పోతా ఉంది ఇది. తాజ్ హోటల్ అంటే మీరు ఆల్మోస్ట్ నేను ఒకనే కాదు, మదనపల్లి మీరు ఏడన్నా అడగండి, ఆల్మోస్ట్ ఆల్ బిర్యానీ అంటే బెంగళూరు బస్ స్టాండ్ తాజ్ హోటల్ పేరు చెప్తారు. బిర్యానీ బాగుంది, పాయా బాగుంది, పుష్కా బాగుంది. అన్ని ఐటాలు 25 ఏళ్ళ నుండి తీసుకుంటున్నాను ఈ హోటల్లో. చాలా సూపర్ గా ఉంటుంది. లోకల్ అండి. నేను ఖాన్ చిట్టిముత్యాల బిర్యానీ వండుతారు. మదనపల్లిలో ఎక్కడ దొరకదండి, అంత బాగుంటుందండి. ఇక్కడ బెంగళూరు నుండి వచ్చే వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ టేస్ట్ చూసే పోతారు బిర్యానీ. అక్కడ దొరకదు ఈ చిట్టిముత్యాల బిర్యానీ, అక్కడ నుండి ఈడొచ్చి తింటారు. అంత స్పెషల్ ఈ హోటల్. ఎంబి ఎక్కువ నాకు లైక్ ఈ హోటల్లో. స్పెషల్ ఈ బిర్యానీ ఐటమ్, ఈ తండూరి అన్ని బాగుంటాయండి. బాగా నీట్నెస్ ఉంటుంది. బెస్ట్ ప్రైస్ కూడా హోటల్లో. నేను మటన్ తందూరి, చికెన్ తందూరి, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని ఐటాలు తింటే. టిఫిన్ ఐటమ్ అయితే సేమియా పాయ బాగుంటుంది. సుమారు అంటే ఒక 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. 10 ఏళ్ళ నుంచి రెగ్యులర్ కస్టమర్. రెగ్యులర్. అప్పటి నుంచి కూడా మీరు రెగ్యులర్ గా వచ్చి మీకు కావాల్సిన ఐటమ్ తినేసిపోతాను. అంటే బిర్యానీ సూపర్. బిర్యానీ ఫేమస్ బాగా. బిర్యానీ కానీ పరోటా అవన్నీ బాగా ఫేమస్ అండి. బాగుంది, చాలా ఆల్మోస్ట్ డైలీ వస్తాను. అన్ని ఆడ టేస్ట్ ఇలా అన్ని చేసినాం. చాలా 5-6 ఇయర్స్. పుష్కా తందూరి. పుష్కా బాగుంటుంది, ఎగ్ పరోటా బాగుంటుంది, అలా తందూరి బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా వచ్చారా? పాయా రోటీ బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చిన అదే పాయా రోటీ. లంచ్ అయితే పుష్కా బాగుంటుంది. మళ్ళీ ఈవినింగ్ షవర్మా బాగుంటుంది. ఓకే, మార్నింగ్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. అప్పుడు అన్నగారితో మాట్లాడాము. ఇప్పుడైతే మేము లంచ్కి వచ్చాము. లంచ్ టైం మీరు చూసుకున్నట్లయితే ఎంత అవుతుంది? 4:26 ఇప్పుడు అయింది. ఎందుకు అయిందో తెలుసా? రద్దీ అలా ఉందన్నమాట ఇక్కడ. సో అందుకని ఇప్పుడు ఫ్రీ అయ్యారు. ఆ రద్దీతో పాటు మేము కూడా భోజనం చేసాము. లంచ్ అనేది చాలా సూపర్గా ఉంది. ఈ టేస్ట్ గురించి మరిన్ని విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మరొకసారి నమస్కారం మీకు. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. సో చాలా మంది కస్టమర్లు కూడా మార్నింగ్ మేము పలకరించే ప్రయత్నం చేశాము. వాళ్ళు రేటింగ్ 10కి 10 ఇస్తున్నారు.
అది కర్ణాటక నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము, వాళ్ళు కూడా మంచి రేటింగ్ ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం మేము ఇంత రష్ లో కూడా కస్టమర్ని అడుగుతుంటే చాలా వాళ్ళు కూడా మంచి రేటింగ్ ఇస్తున్నారు. సో చెప్పండి అన్న, మీరు మామూలుగా ఈ తాజ్ హోటల్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఏమైందంటే 1980లో మా అన్న ఇంకో ఆయన ఇద్దరు కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చిన్నపిల్లలు పుట్టలేదు అప్పటికి. తర్వాత 1980 నుంచి కంటిన్యూ జరుగుతానండి. ఇప్పుడు హోటల్స్ కూడా పెద్దగా లేవు, మదనపల్లిలో ఉంటే ఒక 4-5 హోటల్ ఉన్నాయి అంతే. ఆ పెట్టిన టైమో ఏమో ఇది అప్పటి నుంచి కంటిన్యూగా ఒకే టేస్ట్, అప్పుడు ఓపెనింగ్ ఏం పెట్టినారో ఏం టేస్ట్ ఉందో అదే టేస్ట్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకుంటాను. అదే విధంగా ఏమైతుందంటే ఇంతకు ముందు అయితే ఈ హోటల్స్ ఎక్కువ అయిపోయి కొన్ని రోజులు ఇబ్బంది అయింది. తీరా మళ్ళీ కంటిన్యూ మన వ్యాపారం అయితే ఇంతవరకు ఎన్ని హోటల్ మదనపల్లిలో పెట్టినా కూడా మనం ఇది వాడే ఈ ముడి సరుకులు తెచ్చుకొని మేము స్వచ్ఛందంగా వాడుకుంటాం. ఇక్కడ మెయిన్ మేము తెచ్చేది వాడే మెటీరియల్ అన్ని రెడీమేడ్ లేకుండా మేము స్వచ్ఛందంగా ముడి సరుకులు అన్ని కొనుక్కొని వచ్చి మనమే ఇక్కడ ప్రిపేర్ చేసి మాస్టర్లు ప్రిపేర్ చేసి ఇది ఇచ్చేస్తాం. ఆ టేస్ట్ అనేది కంటిన్యూ రావడంతో జనాలు వచ్చిన వాళ్ళు మళ్ళీ కంటిన్యూ 1 by 1 వస్తాను రావడం జరుగుతుంది. టేస్ట్ మెయిన్. అదే విధంగా మనం నీట్ గా హోటల్ కూడా చూడండి ఎంత బాగుంది, క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటది. స్టాఫ్ కూడా మంచి రెస్పెక్ట్ గా కస్టమర్ కి రెస్పెక్ట్ ఇస్తారు. ఫుడ్ ఏమైనా కంప్లైంట్ వస్తే కూడా రెక్టిఫై చేసుకొని అదే కంటిన్యూ చేసుకుంటాను. అదే రహస్యం. ఓకేనా. 1980లో ఇది స్థాపించారు కదా, సో అప్పటి నుంచి మీరు చుట్టుముత్యాలు వాడుతున్నారా? స్టార్టింగ్ నుంచి హోటల్ ఓపెన్ నుంచి తమిళనాడు నుంచి వస్తానే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పిస్తాను. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పిస్తాను. 152 రూపాయలు కిలో రైస్, 152 రూపీస్ కిలో రైస్. బాగుంటాయి, చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటుంది రైస్. బిర్యానీ పుష్క అంటే చాలా మంది లైక్ చేస్తారు, తింటారు, బాగా తింటారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎవరి చేతి వాటం బాగుంది? అప్పుడు మాస్టర్లు తమిళనాడు నుంచి మాస్టర్లు ఉన్నారు. మీ నాన్నగారి కాలంలో బ్రదర్, మీ బ్రదర్ మళ్ళీ మాస్టర్ ఉన్నారు. ఒక మాస్టర్ ఉన్నట్టే వాని కింద 2-3 ప్రిపేర్ చేస్తారు, ఆల్టర్నేట్ రెడీ చేసుకుంటాము. సేమ్ ఒకే టేస్ట్ స్టార్టింగ్ నుంచి ఏమిందో ఆ టేస్ట్ రావడానికి ఫస్ట్ మాస్టర్ ఉంటారు, వాళ్ళ కింద 1 by 1 ఒకటి మాస్టర్ ప్రిపేర్ చేస్తాం. సేమ్ టేస్ట్ దెబ్బతినకుండా ఆల్టర్నేట్ మాస్టర్ రెడీ చేసుకుంటాం. ఏం టేస్ట్ ఉంది అదే టేస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళే కంటిన్యూ చేస్తాం. 25 years నుంచి కంటిన్యూ ఒకే ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు లేకుంటే కూడా ఆల్టర్నేట్ 2-3 ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళు అదే టేస్ట్ ఇస్తారు. ఇప్పుడు మా సుమన్ టీవీకి మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు రహస్యం చెప్పాలన్నమాట. ఆ రుచికరమైన దానికి రహస్యం ఏంటి? ఏమన్నా ఫార్ములా యూజ్ చేస్తున్నారు? ఏమన్నా ఫార్ములా లేదు సార్. నీట్గా పెరుగు ఇవన్నీ మనం అదే చెప్తాను. రెడీమేడ్ ఉంటే టేస్ట్ రావు. స్వచ్ఛందంగా మేమే కొన్ని అన్ని తెచ్చుకొని వచ్చేసి బెంగళూరు, చెన్నై, కొంచెం కలకత్తా నుంచి కొంచెం మెటీరియల్ తెప్పించుకుంటాం. ముడిసరుకులు అంటే అన్ని రకాలవి తెప్పించుకుంటాము. కొంచెం నాటి ఐటమ్ టైప్ అంటే రెడీమేడ్ ఇది లేకుండా అవి తెచ్చుకొని మనమే ఇచ్చేస్తాం అన్నమాట. అవి తీసుకునేప్పుడు అన్ని మేమే మెల్ట్ చేసుకొని మసాలా రెడీ చేసుకొని వాడతాం అన్నమాట. అది సామాన్యంగా ఎక్కడ ఎవరు వాడరు కాబట్టి టేస్ట్ అది కంటిన్యూగా అట్లే వస్తా ఉన్నది. అంటే రెగ్యులర్ కస్టమర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? రెగ్యులర్ కస్టమర్ ప్రతిరోజు 2 times కూడా వస్తారు. డే బై డే వచ్చే వాళ్ళు ఉన్నారు, వీక్లీ వన్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్రైడే ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనాభా అయితే విపరీతంగా ఉన్నారు. ఓన్లీ ఫ్రైడే ఇదే విధంగా రోజు ఉంటుంది? మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూ ఉంటుంది సార్, యావరేజ్ ఉంటుంది. ఏం ఈ రోజు అప్ అండ్ డౌన్ సాటర్డే సండే ఏం లేదు. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ కు ఏమన్నా అట్లా ఏమన్నా రంజాన్, బక్రీద్, మన వినాయక చవితి అట్లా పండుగలకు మాత్రం ఇస్తాం. కంటిన్యూగా ఇదే సాటర్డే కొంచెం వీక్ గా ఉంటుంది, తర్వాత కంటిన్యూగా ఇదే ఫ్లోటింగ్ వస్తానే ఉంటారు, కంటిన్యూగా వస్తానే ఉంటారు. టైమింగ్ అనేది అన్లిమిటెడ్ గా వస్తా ఉంటాం. ఇది ఒకటేనా మదనపల్లిలో, లేకపోతే బ్రాంచ్ ఏమైనా ఉన్నాయి? 3 ఉన్నాయి సార్ ప్రెసెంట్. తాజ్ హోటల్ 3 ఉన్నాయా? అక్కడ వేరే వేరే గ్రాండ్ తాజ్ ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ బాస్మతి ఇచ్చేస్తాము. ఇంకో హోటల్ ఆర్టీ బస్ స్టాండ్ పెట్టింది, ఆడ కూడా బాస్మతి ఇచ్చేస్తాము. అవన్నీ ప్రయత్నాలు చేసాము, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసి కూడా ఈ హోటల్ తర్వాతే తాజ్ కనబడుతుంది, ఈ ఓల్డ్ తాజ్ మాత్రమే కనబడుతుంది. తాజ్ హోటల్ కి వచ్చి ఇప్పుడు మీ హోటల్లో చూసుకున్నట్టయితే 250 పైన ఐటమ్స్ ఉన్నాయి. సో ప్రతిరోజు ఈ 250 ఐటమ్స్ మీరు తయారు చేస్తారు? వెరైటీస్ అన్ని ఉన్నాయి సార్. చికెన్ లో 150 వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ తందూరిలో 10-15 వెరైటీస్ ఉంటాయి. ఈ మధ్య షవర్మా పెట్టాము, షవర్మా కూడా 4-5 వెరైటీస్ ఇస్తాము. బిర్యానీ చికెన్ విత్ మటన్ బిర్యానీ ఇస్తాము, చికెన్ బిర్యానీ ఇస్తాము. అదే విధంగా దాంట్లో స్పెషల్, నార్మల్, ఘీ రైస్, ఇట్లా ఫ్రైడ్ రైస్ లో వెరైటీస్ 15 వెరైటీస్ ఇస్తాము. పన్నీర్, మష్రూమ్,
వెజ్ ఐటమ్స్ కూడా మనం బాగా ప్రిపేర్ చేసేస్తాం. వెజ్ ఎవరైనా వస్తే కూడా సపరేట్ వంట చేసేదానికి సపరేట్ పెట్టి వెజ్ కూడా సపరేట్ ప్రిపేర్ చేస్తాం. పన్నీర్ మష్రూమ్ ఈ రకమైన ఐటమ్స్ అన్ని వెజ్ చేస్తాం. ఇది ఇట్లా పబ్లిక్ కాకుండా ఇక్కడ స్విగ్గీ ఆర్డర్ చేసే వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడికి. స్విగ్గీ జొమాటోలో మంచి ఆర్డర్స్ స్విగ్గీ జొమాటోలో మంచి ఆర్డర్స్ వస్తాయి. 50, 60, 100 లోగా వస్తాయి డైలీ 100 ఆర్డర్స్ వస్తాయి. స్విగ్గీ జొమాటో 150 వరకు టచ్ చేస్తారు సండే ఫ్రైడే. ఒకవేళ ఏమైనా సినిమా రిలీజ్ అయినప్పుడు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము జనాలు. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం కర్ణాటక నుంచి వస్తారు. కర్ణాటక వస్తారు. ఇప్పుడు ఇక్కడ కోలారు, చింతామణి, కొత్తకోట, పీలేరు, ఈ పొలంనేరు చుట్టుపక్కల నుంచి మొత్తం వస్తారు. మదనపల్లికి ఏమో పని మీద వస్తే కంపల్సరీ టచ్ చేసిపోతారు, ఏదో తినేస్తారు. ఎవరైనా కస్టమర్ ఇది బాగాలేదు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా అరుదు అది అట్లా ఏమన్నా ఉంటే కూడా రెక్టిఫై చేస్తాం. అట్లా సమస్య అట్లా సమస్య ఎదుర్కొన్నారు ఇప్పుడు ఒకసారి? అట్లా ఏం జరగలేదు. అంటే మేము ముందు ప్రిపేర్ చేసేటప్పుడే మనం మొత్తం జాగ్రత్తగా కంప్లైంట్ రాకుండా కస్టమర్ సాటిస్ఫై విధంగా మంచి ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఇక్కడ ఇప్పుడున్న టౌన్ లో గ్యాస్ మీద వండడం అనేది ఒక ఎత్తు అయితే మీరు కట్ల పొయ్యి మీద వండుకున్నారు సార్. అదే మా ప్రత్యేకత. ఏం సార్ అది? గ్యాస్ మీద అయితే టేస్ట్ రాదు సార్. ఓకే, ఖచ్చితంగా రాదు. నేనంతా చూసారు మీరు ఎట్లా ఉందో. సపరేట్ కట్లు చింతది వేప కట్లు తీసుకొని కట్ల మీద చేస్తాం. రోటీ, తందూరి, బిర్యానీ అన్ని ఐటమ్స్ నా కట్ల మీద చేస్తాం. ఆ కట్ల మీద చేయడం వలన కొంచెం టేస్ట్ బాగుంటుంది సార్. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వంటశాల ఉంది కదా సార్, వంటశాలలో సంబంధించిన చైనీస్ ఐటమ్స్ ఎవరు ప్రిపేర్ చేస్తుంటారు? అది ఇద్దరు మాస్టర్ ఉన్నారు సార్. అసిస్టెంట్ మాస్టర్ మంచి ఎక్స్పర్ట్ వల్ల హైదరాబాద్ నుంచి ఉంటారు. వాళ్ళ ఐటమ్స్ చిల్లీ చికెన్, 65 పెప్పర్ చికెన్, ఇవన్నీ కొన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ 1 by 1 చేస్తాం. ఆర్డర్ మీద చేసి ఇస్తాం. ఓకే, ఈ 250 ఐటమ్స్ లో మీకు ఎక్కువగా పోయేది కస్టమర్లు ఎవరు బాగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు? ఈ ఫుడ్ మాకు నచ్చింది అనేవాళ్ళు. అంటే మెయిన్ తందూరి చాలా బాగా పోతుంది సార్. తందూరి, గ్రిల్ చికెన్, చిల్లీ చికెన్, 65 పెప్పర్ చికెన్, బాగా స్పెషల్ అని కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అది కబాబ్, ఇట్లా 60 ఐటమ్స్ వరకు బాగా ఇచ్చేస్తాం. తీసుకుని తింటారు కస్టమర్, సాటిస్ఫై అవుతారు. ఇదే మనపై ఇప్పుడు సుమన్ టీవీ స్థాపన నుంచి ఏ విధంగా ప్రపంచాన్ని సృష్టిస్తున్నామో మదనపల్లి చూస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో మా హోటల్లో కూడా విజిట్ చేసి వాళ్ళే సడన్ విజిట్ చేసి ఏముందని చూసినారు. కాకపోతే చాలా సంతోషం ఉంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకసారి విజిట్ ప్రజలందరూ ఒకసారి మీ వీలైనప్పుడు ఒకసారి హోటల్ వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేయమని అందరికి విజ్ఞప్తి చేస్తాం ప్రజలకి. చూసారు కదండి, ఇప్పుడు మన తాజ్ హోటల్ సంబంధించిన ఓనర్ గారితో మాట్లాడామన్నమాట. సో నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ సంబంధించిన టేస్ట్ చూశాను, ఇప్పుడు సంబంధించిన లంచ్కి సంబంధించిన టేస్ట్ చూశాను. చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా కూడా ఉంది. మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఒకసారి విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.